వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు, దైవ దర్శనం గావించిన ప్రముఖులు. పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు, పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం. పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు, దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు. జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభా వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు. భారీగా భక్తులు తరలిరావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది. అదేవిధంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక నేతలు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయచంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదిత్యుని దర్శించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు. ఆదిత్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. సూర్య భగవానుడి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం. మరి ఒక సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం. కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామనంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన, మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం. అణిమాది సిరి అంజనాద్రి మిది రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, పాలజల నిధిలోన పవళించు రూపము, కాల సూర్య చంద్రాగ్ని గల రూపము. ఇంతకంటే నేనేం చేయలేను. చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి, నిజ రూపం చూసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను, రావాలని మీరు కూడా కోరుకోండి. పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్దమని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చల్లో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవచ్చు. ఒరిజినల్ గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు, 7.5 లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేదే ఉద్దేశం. కానీ 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పోరాడటానికి సిద్ధం, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు అని అన్నారు ఆయన. I would like to raise a very important issue concerning my state, Andhra Pradesh. So during the partition of the state,
And in the AP Reorganization Act, Polavaram project has been promised to us as a national project. So originally, the project was designed at 194 TMC, and it was designed to cater to 7.2 lakh acres of for irrigation and also drinking water needs. But in the recent budget speech, we have seen that the project has been, the storage has been restricted to 41.15 MDDL drawdown level, which means that the capacity of Polavaram project will reduce from 194 TMC to 115 TMC, sir. This is a big setback for our farmers, big setback for our state, and we demand that the Polavaram project should be constructed as promised by the central government, as given in the AP Reorganization Act. It should not be reduced in capacity, sir. It's a big hit. The capacity, if it is reduced to 115 TMC, it's going to cater to only 3.2 lakh acres of irrigation against 7.2 lakh acres which has been promised, sir. This is a big setback, and I really urge even the Teludesam MPs, we are ready to work together on this, sir. The people of Andhra Pradesh will not forgive us if this is going to be implemented in the state. And we also want to know, sir, that recently the NDA government in Andhra Pradesh, Teludesam party has announced that water will be diverted from Polavaram project for Banakacharla project and give water to Rayalaseema areas. How is it possible when the capacity of the project is being reduced, sir? And in the budget speech, the revised cost has also for 41.15 MDDL is been reduced to 30,496 crores, and the balance grant is only 12,157. So this is a serious setback, sir. One way, there is no, there's the promise of special category status has gone back, and now even Polavaram project, instead of constructing it fully, now it is being reduced in size, and which reduced in capacity, which is totally against our state and interest of our people, sir. We demand that the original Polavaram project capacity should be maintained, and we are not going to budge on this. And the second important thing, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్న పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్, పార్టీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేస్తే కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్ర న్యాయవాదుల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్వి రాజారాం, జనరల్ సెక్రటరీ మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్టివి తీసుకురావాలని, అడ్వకేట్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమని నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన సిఐ ఇదియాజ్ బాషా న్యాయవాది కృష్ణ ప్రసాద్ నిర్బంధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అడ్వకేట్ ప్రొఫెషనల్ యాక్ట్ మీద పోరాటం చేస్తామని, కృష్ణ ప్రసాద్ మీద పెడుతున్న అక్రమ కేసులపై సిఐ ఇతియాజ్ బాషాపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల భద్రత కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. న్యాయవాది చట్టబద్ధంగా న్యాయస్థానంలో కేసులు వాదించడానికి కూడా వెనకడుగు వేసేటటువంటి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులను వెంటాడుతున్నాయి. అదేవిధంగా మా కృష్ణప్రసాద్ గారు, మా ఆలా అసోసియేషన్ సభ్యులు, అలాగే డోన్ ప్రాంతంలో ఒక సివిల్ కేసుకి సంబంధించి ఆయన అడ్వకేట్గా, ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో కొంతమంది లోకల్ ప్రెజర్తో అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అడ్వకేట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి, మీ కేసులు వేయద్దు, న్యాయస్థానంలో మీరు కేసులు మీ పేరు మీద ఏం ఫైల్ అవ్వకూడదు, మాకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి నాకు ప్రెజర్ వస్తుంది, అందుచేత మీరు కేసులు వేయడం మొదలు పెడితే మీ మీద మేము అక్రమ కేసులు పెడతామని చెప్పి నేరుగా భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ గారు ఈరోజు స్వయంగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఆలా మొట్టమొదటి నుంచి ఏ అడ్వకేట్ ఏ కష్టం వచ్చినా, ఏ అన్యాయం జరిగినా ఆలా ముందుంటుంది. ఆలాని స్థాపించేటటువంటి ప్రధాన లక్ష్యం రాజారాం గారు కావచ్చు, అలాగే కీర్తి చేసిన సంపు గారు కావచ్చు, అలాగే అవధాన హరి గారు, నేను, మేమంతా అడ్వకేట్స్కి ఏ కష్టం వచ్చినా మేమున్నామనే ఒక భరోసాని కల్పించడమే
ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు నడుస్తున్నాం. ఖచ్చితంగా ఆరా ఆధ్వర్యంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఆల్ హైర్ అఫీషియల్స్ అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అడ్వకేట్స్ వాళ్ళని నెట్వర్క్ లో చంపేస్తున్నారు, చాలా మంది అడ్వకేట్స్ పడుతున్నారు. మన ఆంధ్రాలో ఇది కామన్ అయిపోయింది. అదర్ స్టేట్లలో కన్నా ఆంధ్రాలోని అడ్వకేట్లని హరాస్ చేయడము, కేసుకు విత్డ్రా చేసుకోమను, విత్డ్రా చేసుకోకపోతే ఎంత వరకైనా వాళ్ళు వెళ్తున్నారు. మా అసోసియేషన్ ఇన్ఫాక్ట్ వీఆర్ ఓన్లీ బౌండ్ ఫర్ టు సపోర్ట్ ది అడ్వకేట్స్ అండ్ బ్రింగింగ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. దాని మీద మేము చాలా పందాల్లో, చాలా సందర్భాల్లో మేము ప్రెస్ మీడియా ద్వారా మేము తీసుకొచ్చాము, పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అవి పెండింగ్ లో ఉన్నాయి, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. మీన్వైల్ a police officer can lodge a complaint against the advocate who is discharging his duties on behalf of his client and the party. పొలిటికల్ ప్రెజర్ వస్తే కేసు విత్డ్రా చేసుకోవాలా? ఇది ఎక్కడ? నా మిత్రుడు కృష్ణప్రసాద్ గత 20 సంవత్సరాల నాకు మంచి మిత్రుడు, న్యాయవాది. జోన్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి న్యాయవాదులతో పలు సామాజిక అంశాల మీద, సామాజిక కార్యక్రమాల మీద స్పందించే వ్యక్తి. ఈ రోజున అతను జరిగిన అన్యాయం మీద మా తోటి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులైన రాజారాం గారు, అలాగే మిగతా న్యాయవాదులందరూ కూడా కృష్ణప్రసాద్ అన్యాయం మీద స్పందించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తాను, సామాన్యుడికి కానీ పౌరులు కానీ సమాజంలో ఏదైనా జరిగితే న్యాయవాదులకి కోర్టులు చెబుతాం. అదే ఒక న్యాయవాది జరిగితే ఎవరు చెప్పుకోవాలనే ఒక ప్రశ్న మీద ఈ రోజున ఇంత దాకా వచ్చి ఇక్కడ విజయవాడలో రాజధాని ఏరియాలో ఒక డోల్ నుంచి వచ్చి ఒక న్యాయవాది న్యాయం చేయండి అని అడగడం ఎంత సమంజసం? మీరే డీజీపీ గారిని కానీ 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్ లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చెలో ఢిల్లీ పేరుతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. రేపు 5, 6, 7 తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో 26 రాష్ట్రాల ఓబీసీ ఎంపీలందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ భవన్లో బీసీలకు సంబంధించి 3 బలమైన డిమాండ్. ఒకటి ఓబీసీ రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలు జనాల కొనగడం గురించి, అలాగే 50% రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్స్ మీద దాదాపు ఢిల్లీలో 2000 పైగా ధర్నాలు చేయగా ఈ రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో వాళ్ళందరితో కూడా ఒక మాట్లాడి ఒక రికమెండేషన్ తీసుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలను అనేది నేను పార్లమెంట్లో దాని మీద చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి మాట్లాడడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కృష్ణయ్య గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బాధ్యత నాకు అప్పు చెప్పడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 3 చరిత్రలో మాకంటూ ఒక పేజీ ఉంటుందని చెప్పి ఉద్దేశం తప్పితే మరే ఉద్దేశం కాదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయం మీద రేపొద్దున్న మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీకు సంబంధించిన ఎంపీలు ఉన్నా సరే, ఎవరైనా సరే, మన లీడర్స్ ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయాలని, అలాగే మిగతా బీసీ సంఘాలు కూడా వేరే దృష్టితో ఆలోచించకుండా ఒక మంచి కార్యక్రమం తలపెట్టాం. కాబట్టి అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కూడా పేరున కోరుకుంటూ. నా పేరు పెంటా సాయి కిరణ్, విజయవాడ సిటీ యూజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను.
మరి హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన గోను దుర్గంధరేశ్వర రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణయ్య గారి పిలుపు మేరకు రేపు ఢిల్లీలో 5-6 తారీఖున బీసీకి రావాల్సిన చట్టసభలో 50% రిజర్వేషన్ కానివ్వండి ఇతర సమస్యల మీద పోరాడి కృష్ణయ్య గారు ఏదైతే ఉన్నారో యావత్ 26 రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదరులందరూ 500 పైగా మంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతున్నారు. అందరూ ఎంపీల్ని కలిసి మాకు రావాల్సిన హక్కులకి పోరాడి దాని మీద అయితే కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అట్లాగే ఇంతటి మంచి అదేవిధంగా సభకు వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు భీమర్ హేమా సురేష్. నేను మన సోదరుడు దుర్గారాజ్ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. ఇది చలో ఢిల్లీ అనే 5, 6, 7 తారీఖులలో జరిగే కార్యక్రమాల్లో మన బీసీ కులం అని కాకుండా బీసీ కుటుంబం మొత్తం మద్దతు తెలిపి మన హక్కుల పోరాటానికై జరిగే సభ ఇది కేవలం ఏ సినిమా యాక్టర్లు చేసే రోడ్ షోనో పదవుల కోసం చేసే రాజకీయ నాయకులతో ఎలక్షన్ స్టంటో కాదు, మన హక్కుల కోసం మన సాధి. ఉచిత ఇసుక అడ్డు పెట్టుకుని అక్రమంగా ఇసుకను తెలంగాణకు తరలించి జేబులు నింపుకుంటున్న వారు జర జాగ్రత్తగా ఉండాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ దోనిపూడి శంకర్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలోని లింగాల, ఇందుగుపల్లి రీచ్లు, గండ్రాయి, గరికపాడు రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని మంగళవారం సిపిఐ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదృశ్య శక్తులు వక్ర బుద్ధితో అడ్డగోలుగా అక్రమ మార్గంలో సంపాదించుకోవాలని ఆలోచనను మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుక అందజేయాలి అనే సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంటే అధికార పార్టీకి చెందిన బడాబాబులు అక్రమ మార్గంగా దాచుకో అనే నినాదంతో ముందుకు వెళుతూ తన జేబులు నింపుకోవడానికి పూర్తి స్థాయిలో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, అలాగే నారా లోకేష్ గారికి, కృష్ణా జిల్లా కలెక్టరేట్కి, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి కూడా మేము సందర్భంగా విజ్ఞప్తి చేసేది మా పరిశీలనలో వచ్చేటువంటి అంశాలను మీకు తిరిగి లిఖితపూర్వకంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకు అందేలా ఉన్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారు మరింత కఠినంగా ఇంకా భద్రతా చర్యలు, రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి, లేని పక్షంలో తిరిగి ఇసుక రవాణా కొనసాగిస్తే జరిగితే సిపిఐ ఖచ్చితంగా ఈసారి చెక్ పోస్టుల వద్దే మేము ధర్నాలు చేస్తాము. గుడివాడ పట్టణం శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే వెనగండ్ల రాము, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొని పూజ నిర్వహించారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవాసాంధ్రుడు భక్తుడు ఏలిశెట్టి జగన్ సహకారంతో దేవస్థానంలో విశేష హోమ పూజ నిర్వహించారు. సూర్య ఆరాధన, చండీ హోమ పూజలు, మహారుద్రాభిషేక, నవగ్రహ జప, సూర్య యంత్రార్చన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన శ్రీ రథసప్తమి పర్వదినం రోజు ప్రజల శ్రేయస్సు కోరుతూ ఘనపాటీల పర్యవేక్షణ నిర్వహిస్తున్న పూజల్లో పాల్గొనడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో బోరగడ్డ శ్రీకాంత్, దావులూరి సురేంద్రబాబు, ఎలవర్తి శ్రీనివాసరావు, పేద పండితులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. మహాపూర్ణాహుతి నిర్వహించబడుతుంది. ద్వాదశ గృహీతేనాధ్యయన భుజంబోరత్వా ఏకాదశ
ఓం సప్తదే అగ్నే సప్తధామ ప్రియాణి సప్తహోత్రైదం నమః. గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ గురించి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రైల్వే అభివృద్ధికి బడ్జెట్ లో ఎక్కువ నిధుల్ని ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అనేక నిధులు రాకపోవడం వలన రాష్ట్రం వెనుకబడిపోయిందని, నేడు ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన నాయకుల కృషి వల్ల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులను కేటాయిస్తుందని, పోలవరానికి, అమరావతికి మరియు వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం గాని, విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ఎత్తున నిధులను రాష్ట్రానికి అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్, వాసుపల్లి రాంప్రసాద్, టౌన్ అధ్యక్షులు కేకేడి ప్రసాద్, కొత్త కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసకర పరిపాలనకి చరమగీతం పాడుతూ మరి నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల యొక్క కృషితో మరి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల యొక్క వెల్లువ కొనసాగడం జరుగుతుంది. మొన్న బడ్జెట్లో మరి పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి మరి ప్రజలకి ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా జరిగే విధంగా జలజీవన యోజన చేయటం, అలాగే పేద ప్రజలు కరెంటు ఇబ్బందులు తప్పించుకుంటాకి కానీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటాకి 70% సబ్సిడీతో ఆ పథకాన్ని మరి ఆంధ్రప్రదేశ్కి అందించడం, అదేవిధంగా ధాన్యం ఉత్పత్తుల్ని కేంద్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కేంద్రం ద్వారానే ఇక్కడ ధాన్యాలను కూడా మినుములు, పెసలు ఇట్లాంటి ధాన్యాలను కొని ఇక్కడున్న రైతులకి మేలు చేకూర్చడం, అలాగే కిసాన్ యోజన క్రెడిట్ కార్డుని 5 లక్షల వరకు చేయటం, అలాగే రహదారులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రహదారులు గత 5 సంవత్సరాల కాలంలో ఎంత తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయో కూడా మనం గమనిస్తున్నాం. ఆ రహదారుల అభివృద్ధికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులను రిలీజ్ చేయటం, పోలవరానికి నిధులు రిలీజ్ చేయటం, విశాఖ రైల్వే జోన్కి నిధులను రిలీజ్ చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్రంలో ఉన్న మరి మన తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళ యొక్క అభ్యర్థనతో, వీళ్ళ యొక్క సూచనలతో అత్యధిక నిధులని ఏపీ యొక్క అభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇదే విధంగా ఈ మైత్రి బంధం కొనసాగి రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందంటలో ఏమాత్రం అనుమానం లేదు. సహాయ సహకారాలు అందించి మరి ఇదే విధంగా ఆంధ్ర ప్రజల యొక్క మన్నలను, దీవెనలు కూడా పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.
రాబో 5 ఏళ్లలో గుడివార నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తానని స్థానిక ప్రజల నుండి వచ్చిన అర్జీ విజ్ఞప్తి మేరకు గుడివాడ పట్టణ సాయినగర్ లో ఎమ్మెల్యే వెనగండ్ల రాము పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే వివరించారు. కాలనీ ఏర్పడి 35 ఏళ్లు గడిచినా నేటి వరకు రోడ్లు వేయలేదని స్థానికులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు. వీధి లైట్లు సరిగ్గా పరచడం లేదని తెలపగా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సాయినగర్ కాలనీలోని వీధి లైట్లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. చెంచుపేట రైలుపేట ఏరియాలో ఎమ్మెల్యే పర్యటించారు. చించుపేట చేయాల్సింది ఇదేనన్నా. ఒకటి శ్మశానం, 2 డ్రైనేజ్ లేదు. డ్రైనేజీ ఇటు పక్క ఒకసారి డ్రైనేజ్ ఒకటి ఏర్పాటు చేయండి. రోడ్డు వీళ్ళు ఇంత మించి ఏమీ అడగరు. చాలా దారుణంగా ఉంటుందని ముందు మా రోడ్ మాట్లాడినాను. అటు వెళ్ళలేరు కదా, ఇక్కడ వచ్చారు కాబట్టి. కారణం ఏంటంటే ఒక పోలి ఉంది సార్ ఆ రోడ్ లో, మిగతా స్ట్రీట్ పోలి వాళ్ళ డబ్బులు ఏ రోడ్లకైనా ఎవరైనా డబ్బులు కట్టి డీజిల్ కట్టి వేయించుకున్నాయి సార్. తమరు ఉన్న పోల్కి రైట్లు ఈ పోల్ షిఫ్టింగ్ సార్. ఇది మాత్రం అయిపోద్ది. ఆ ఉన్న పోల్ అన్నిటికీ లైట్లు సార్. ఇప్పుడు ఇక్కడ 2 అవసరం ఉన్నాయి దీంట్లో లైట్లు అంటే ఇక్కడ సచివాలయం అన్ని వెలుగుతాయి సార్. ఇప్పుడు కొన్ని లేని సార్. నేను అడిగితే మధ్యలో కొన్ని రోడ్డు స్టార్టింగ్ లో ఏమండి బంక్ దగ్గర అదంతా చివరి స్టార్టింగ్ లో స్తంభాలు లేదా ఇండస్ట్రియల్ ఏరియాలో 30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ట్యాక్సులు కడుతున్నాం. ఇది కన్వర్ట్ చేయడానికి మాకు లోన్లు రావట్లే, ఏమి రావట్లే. ఇది ఒకటి ఇండస్ట్రియల్ జోన్ అన్నట్టే చూపిస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి లేదన్నట్టు ఉంది. కానీ మేము 30 సంవత్సరాలుగా ఉంటున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, అంతా పర్మిషన్లు వచ్చినాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు, దైవ దర్శనం గావించిన ప్రముఖులు. పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు, పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం. పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు, దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.